హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ఇవి చిన్న ఉసిరికాయలండి. చాలా బాగుంటాయి. ఆ పచ్చడి మీకు తెలుసు కదా, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. పెద్ద పెద్ద ఉసిరికాయలు అయితే పచ్చడి పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవైతే మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది, చిన్న ఉసిరి అన్నమాట. సో వీటిని చక్కగా వాష్ చేసి డ్రై అయిన తర్వాత నేనైతే పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా కదా. వీటితో నేను ఏం చేస్తున్నానో తెలుసా, జామ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న ఉసిరి ఆమ్లా జామ్ అన్నమాట. ఆమ్లా జామ్ ప్రిపరేషన్ ప్రాసెస్ మరి చూసేస్తారా? చూడండి, ఇలాగ మనము సీడ్ ఏమవ్వకుండా పైన పైన తీసుకోవాలి. సీడ్ మేబీ జర్మినేషన్ అయిద్దో లేదో తెలియదు, కానీ ఇవి కూడా నాటుతాను ఫ్రెండ్స్. ఇలా మనము చక్కగా పీసెస్ చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న బుజ్జి బుజ్జి పీసెస్. ఎందుకంటే పోషక విలువలు చాలా ఉన్నాయి ఈ పెద్ద ఉసిరిలో. సో పరగడుపున 2 అంటే బ్రష్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 ముక్కలు చిన్న చిన్నవి పీసెస్ మనము విత్ జామ్ అంటే లిక్విడ్ ఉంటుందండి. షుగర్తో కాకుండా నేను బెల్లంతో తయారు చేస్తున్నాను. ఆ లిక్విడ్తో, ఆ సిరప్తో 2 or 3 పీసెస్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ అన్నమాట. బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపునే మనము చప్పరిస్తూ తినొచ్చు మెల్లగా. అలా నోట్లో ఒక స్వీట్నెస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, తయారు చేశాను. తయారీ విధానం కూడా మీకు చెప్పిస్తాను ఇదే వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లం తీసుకున్నానండి, ఒక 50 grams. అది కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇవి ఆమ్లా ఏదైతే ఉన్నాయో పీసెస్ కొంచెం బాయిల్ చేసుకున్నాను. కొంచెం వాటర్ తీసుకొని స్టీమింగ్ చేశాను అనమాట. బాయిల్ చేసుకున్న దాన్ని ఈ ఆమ్లాల్ని తయారు చేసుకున్న సిరప్లో వేసానమాట. సో వేసిన తర్వాత ఒక 10 minutes మనం కుకింగ్ అవ్వాలి. ఓకే, కుకింగ్కి వదిలేసేయాలి. సో తీయకుండా అందులోనే నేనేం చేశానంటే గరం మసాలాలు 4 లవంగ పీసెస్, దాల్చిన చెక్క 4 పీసెస్, 4 ఇంకా యాలకులు 4 ఇలాగ యాడ్ చేసేసి 5 minutes మళ్ళీ ఉంచానన్నమాట. ఎందుకంటే ఈ గరం మసాలా యొక్క ఫ్లేవర్ మొత్తం ఈ జామ్లో వచ్చేయాలన్నమాట, సిరప్లో. చాలా డెలిషియస్గా మీరు చూస్తున్నారు కదా, లుకింగ్ ఎలా ఉందో, యమ్మీగా డెలిషియస్గా. అదే ఆమ్లా ఇచ్చి చూడండి, పచ్చి ఆమ్లా తినమని పిల్లలు తింటారేమో, అస్సలు తినరు కదా. అందుకే మరి ఇలాంటి ఆరోగ్యకరమైన పెద్ద ఉసిరి జామ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.